అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇది అద్భుతమైన అరణ్యం. మీకు తెలుసా, ఈ అద్భుతమైన అడవి మన భూమికి 20% ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తుందని. మరియు ఇది రహస్యాలు, అద్భుతాలతో నిండిన మాయా ప్రపంచం. ఇది మనసును కదిలించే జీవ వైవిధ్యం యొక్క రహస్యమైన రాజ్యం. ఇది కొన్ని అత్యంత విచిత్రమైన, ఆశ్చర్యపరిచే జీవులకు నిలయం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుర్గా ఫ్యాక్ట్స్. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. ఇది 5 మిలియన్ చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈ అమెజాన్ అరణ్యంలో 40,000కు పైగా వృక్ష జాతులు ఉన్నాయి. ఇది భూమికి 20% ఆక్సిజన్ ను అందిస్తుంది. ఈ చెట్లు ప్రతిరోజు 20 బిలియన్ టన్నుల నీటిని గాల్లోకి విడుదల చేస్తాయి. ఒక పెద్ద చెట్టు 24 గంటల్లో సుమారు 1000 లీటర్ల కంటే ఎక్కువ నీటిని వాతావరణంలో విడుదల చేస్తుంది. దీని ద్వారా అమెజాన్ భూమిపై వాతావరణ నియంత్రణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి సంవత్సరం 200 బిలియన్ టన్నుల నీటిని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఇది ప్రపంచ వర్షాలపై ప్రభావం చూపుతుంది. పాశ్చాత్య ఔషధాలలో 25% ఈ రెయిన్ ఫారెస్ట్ పదార్థాల నుండి వచ్చినయే. ఇక్కడ ప్రతి చెట్టు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని చెట్ల ఆకులను మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ అమెజాన్ ప్రకృతిలో మరెక్కడా లేని విధంగా ఫార్మస్ ని సృష్టించింది. 55 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా ఉండే ఈ పచ్చటి అరణ్యం వేలాది ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది. కొన్ని శతాబ్దాలుగా స్వదేశీ కమ్యూనిటీలు ఈ అమెజాన్ లోని ఔషధ మొక్కలను ఉపయోగిస్తున్నారు. క్వినైన్ అనే మెడిసిన్ సింకోనా అనే చెట్టు నుండి తీసుకోబడింది. ఇది మలేరియాకు మొదటి సమర్థవంతమైన చికిత్స. క్యూరర్ ఇది కొన్ని వైన్ జాతుల చెట్ల నుండి తీసుకోబడింది. ఇది శస్త్రచికిత్సలో మజిల్స్ రిలాక్సెంట్ కోసం ఉపయోగించబడుతుంది. ఇలా చాలా మొక్కలను ఔషధాల కోసం ఉపయోగిస్తారు. అమెజాన్ యొక్క జీవ వైవిధ్యం ఔషధం కోసం ఒక అమూల్యమైన రీసోర్స్ గా ఉపయోగపడుతుంది. అయితే అమెజాన్ లో 1% ఔషధ మొక్కలు మాత్రమే శాస్త్రవేత్తలచే గుర్తించబడ్డాయి. ఈ అమెజాన్ లో 3000 కంటే ఎక్కువ రకాల పండ్లు ఉన్నాయి. వీటిలో 200 రకాల పండ్లు మాత్రమే ఈ ఆధునిక ప్రపంచంలో వినియోగించబడుతున్నాయి. ఈ అమెజాన్ ఫారెస్ట్ మొత్తం 9 దేశాలలో భాగంగా ఉంది. బ్రెజిల్, బొలీవియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సూరినామ్, ఫ్రాన్స్, గునియా. ఈ అమెజాన్ లో 1300 పక్షి జాతులు ఉన్నాయి. ఇక్కడి జీవరాశులు ప్రతి నిమిషం ఒక కొత్త అద్భుతాన్ని చూపిస్తాయి. మొత్తం పక్షి జాతిలో 10% పక్షులు ఈ అరణ్యంలోనే ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పాములు, అనకొండలు ఈ అమెజాన్ లో జీవిస్తాయి. అవి ఈ అరణ్యంలో అత్యంత భయంకరమైన ప్రాణులు. ఈ అడవిని మరింత ప్రత్యేకంగా చూపించే దృశ్యం ఈ అమెజాన్ నది. ఈ నదిలో 300 రకాల చేపలు జీవిస్తున్నాయి. ఈ అమెజాన్ నదిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ అమెజాన్ నది ప్రపంచంలోనే పొడవైన నదులలో ఇది ఒకటి. ఇది 6400 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే భయంకరమైన చేపలు ఈ అమెజాన్ నదిలో ఉంటాయి. ఎలక్ట్రిక్ ఈల్ ఇది ఎర్రను వేటాడేటప్పుడు మరియు ఎనిమిని భయపెట్టడానికి 650 వోల్టేజ్ వరకు షాక్ ని ఉత్పత్తి చేస్తుంది. సముద్రాలలో జీవించే బుల్ షార్క్, సొరచేప కూడా ఈ నదిలో జీవిస్తుంది. ఈ నదిలో మనుషుల మాంసం, జంతు మాంసం తినే పిరానా చేపలు మరియు డాల్ఫిన్లు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని నదులు సముద్రంలో కలిపే నీటితో పోలిస్తే ఈ అమెజాన్ నది ఒక్కటే 20% నీటిని సముద్రంలో కలుపుతుంది. ఈ అమెజాన్ నది సెకనుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని అట్లాంటిక్ మహాసముద్రంలో కలుపుతుంది. ఇది దాదాపు 1100 ఉపనదులను కలుపుతుంది. అమెజాన్ అడవిలో సుమారు 400 పైగా గిరిజన తెగలు నివసిస్తున్నాయి. వీరి సంస్కృతి, సాంప్రదాయాలు ప్రాచీన కాలం నుండి వస్తున్నాయి. ఈ అడవిలో నివసించే గిరిజన తెగలకు వారి సొంత భాషలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అమెజాన్ లో ప్రతిరోజు ఒక కొత్త జాతి జంతువు లేదా మొక్కను కనుగొనబడుతుంది. ఇక్కడ కొన్ని జీవులు ఇంకా పరిశోధన చేయబడలేదు. అంటే మనకు తెలియని కొత్త జీవులు ఇక్కడ ఇంకా ఉండే అవకాశం ఉంది. ఈ అమెజాన్ గురించి మీకు ఏం తెలుసో కింద కామెంట్లో రాయండి. ప్రపంచ అద్భుతాల గురించి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.